హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తినే ఎగ్ నూడిల్స్ ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లోకి వాటర్ తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ వాటర్ అనేది మరిగాక గోధుమ పిండితో తయారు చేసిన నూడిల్స్ వేసుకోవాలి. ఇవి బయట సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. ఈ నూడిల్స్ అనేవి బాగా ఉడికాక 80% ఉడికిపోవాలండి. ఇలా ఉడికిపోయిన నూడిల్స్ని ఒక ప్లేట్ తీసుకొని అందులో చల్లారబెట్టుకోవాలి. అలాగే ఒక కళాయి తీసుకొని 3 కోడిగుడ్లు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ, ఉల్లిపాయలు పొడవుగా కోసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మనం ముందుగా ఉడకబెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోకి కొంచెం వెనిగర్, గ్రీన్ చిల్లీ సాస్, అలాగే సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత గరం మసాలా 2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు, గరం మసాలా, ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. టేస్టింగ్ సాల్ట్ వేసుకొని కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. ఇంతేనండి, ఎంతో ఈజీగా ఇంట్లో చేసుకుని వెజ్ నూడిల్స్. నా ఛానల్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫాలో అవ్వండి.